పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు వివక్షతకు గురవుతున్న తరుణంలో ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ సంఘం ఆవిర్భావం జరిగిందని సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు డివిఎస్ ఫణికుమార్ తెలిపారు. నాటి నుంచి నేటి వరకు ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం అనేక పోరాటాలు చేయడం జరిగిందని చెప్పారు. ఆదివారం పీఆర్టీయూ సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పీఆర్టీయూ భవన్లో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా సంఘం జిల్లా అధ్యక్షుడు డివిఎస్ ఫణికుమార్ జెండాను ఎగరవేసి పార్టీ వ్యవస్థాపకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల పట్ల ఎదుర్కొంటున్న వివక్షను గుర్తించిన సామల యాదగిరి ఈ సంఘాన్ని స్థాపించి ఉపాధ్యాయుల ఉద్యోగానికి జీవం తీసుకొచ్చారని తెలిపారు. నాటి నుండి నేటి వరకు సంఘ పోరాట ఫలితంగా ఎన్నో జీవోలను సాధించి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 27న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో సంఘం అభ్యర్థిగా బరిలో ఉన్న పింగళి శ్రీపాల్ రెడ్డిని ఉపాధ్యాయ లోకం బలపరిచి శాసనమండలికి పంపించాలని కోరారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్, గొర్రె సుదర్శన్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి బసిరెడ్డి రవీందర్ రెడ్డి, కాలం నారాయణ రెడ్డి, ఓరుగంటి శ్రీనివాసులు, అద్దంకి సునీల్, కరుణాకర్ రెడ్డి, యూసుఫ్ పాషా, బత్తుల భాస్కర్, కళావతి, సువర్ణ, శ్రీనివాస్ గౌడ్, అన్నపరెడ్డి వెంకటరమణ, గోపి, సైదిరెడ్డి, శ్రీశైలం, గాద వెంకట్రెడ్డి, బొడ్డు నాగయ్య, కరుణాకర్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు పాల్గొన్నారు. ఈరోజు 1971 ఫిబ్రవరి 9వ తారీఖు నాడు పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవంగా స్టార్ట్ అయింది. ఒక ఉపాధ్యాయుడు కన్నీరు, కష్టం, బతకలేని బడిపంతులు అనే రోజు నుంచి ఈరోజు ఒక పంచాయతీరాజ్ ఉపాధ్యాయుడు ప్రభుత్వ ఉద్యోగిగా 010 హెడ్తో పాటు అనేక రకాల జీవోలు అనేక విధాలుగా ఒక ఉపాధ్యాయుడి స్థాయికి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఏకైక మనగాడి సంఘం పీఆర్టీయూ టీఎస్ అని తెలియజేసుకుంటూ ఈరోజు ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా దాదాపు 99% ఓవర్ అయినాయి. ఇప్పుడు కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లోనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కస్తూర్బా టీచర్ల విషయంలో ఒక ప్రత్యేకమైన ఆలోచన మాకుంది. వాళ్ళని సర్వశిక్ష నుంచి వేరే చేసి వాళ్ళు ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళను కూడా డిఓ కంట్రోల్లో పెట్టి వాళ్లకు మినిమం టైం స్కేలు ఆ తర్వాత రెగ్యులేషన్ ఇచ్చే విధంగా పీఆర్టీయూ ఒక మాట అన్నదంటే అది ఖచ్చితంగా నిరూపిస్తుందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా సొసైటీలో ఉండేటువంటి గురుకుల పాఠశాలల్లో వారికి 010 హెడ్ ద్వారా జీతం, వాళ్ళ జేఎల్స్ కానీ గస్టెడ్ ప్రధానోపాధ్యాయులకు కానీ ప్రిన్సిపాల్కి కానీ గస్టెడ్ హోదా లేదు. ఆ గస్టెడ్ హోదాను పింగళి శ్రీపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గురుకుల పాఠశాలకు హెడ్ మాస్టర్లకు గస్టెడ్ హోదా ఖచ్చితంగా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు ఉదయం పోయి సాయంత్రం వచ్చే విధంగా ఉండాలి. కానీ ఈ వార్డెన్ సౌకర్యం సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళు వార్డెన్గా చేస్తున్నారు. అటు విధానాన్ని కూడా రద్దు చేయించి కస్తూర్బాలలో గురుకుల పాఠశాలల్లో వార్డెన్ పోస్టును కూడా క్రియేట్ చేసే రకంగా రావాలి. అంటే మేము బలపరిచిన పీఆర్టీయూ టీఎస్ బలపరిచిన పింగళి శ్రీపాల్ రెడ్డి గారికి ఫస్ట్ ఓటు వేసి గెలిపించుకుంటే ఏదైతే ఈ పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం రోజు మేము చెప్పినామో దానికి కట్టుబడి ఉండడమే కాకుండా వీటి కోసం మేము నిరాహార దీక్షలు కూడా చేస్తామని తెలియజేసుకుంటూ కస్తూర్బా ఆడపిల్లలను గుండెలో చూసుకునే సమయం కూడా మాకు వచ్చింది. ఒక అన్నల్లాగా వాళ్ళు కూడా మమ్మలను ఆశీర్వదించి ఇప్పటికే వాళ్ళ రకరకాలుగా పోయినసారి చేసినటువంటి పొరపాటు కాకుండా ఈసారి ఖచ్చితంగా పీఆర్టీయూ వెంబడి నడవాలని అన్ని ఉపాధ్యాయులందరూ కూడా రేపు 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పింగళి శ్రీపాల్ రెడ్డి గారికి మొదటి ప్రాంత ఓటేసి గెలిపించాలని అందరికీ ఉపాధ్యాయ లోకానికి ఒక ఉపాధ్యాయుడు కన్నీరు బొట్టు మించి పడ్డ సంఘం ఈరోజు ఒక ఉపాధ్యాయుని ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చిన సంఘం మనగాడి సంఘం పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంఘ స్థాపకులు సామల యాదగిరి గారికి, మా ప్రాంత వాసి నాయకుడు ధర్మారెడ్డి గారికి, అజీజ్ గారికి జోహార్లు తెలియజేసుకుంటూ లాంగ్ లివ్ పీఆర్టీయూ. ఉపాధ్యాయ మిత్రులందరికీ పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 9వ తారీఖు 71లో పీఆర్టీయూ సంఘం ఏర్పడి ఇప్పటికి 74 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మాకు అంటే పండగ లేని స్థాయి నుంచి ఈరోజు మా ఇంక్రిమెంట్లు, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా మా హెడ్ మాస్టర్లు తీసుకునే స్థాయికి, మా హెడ్ మాస్టర్లే శాంక్షన్ చేసే స్థాయికి జీవో నెంబర్ 40 ఇప్పించిన సంఘం కూడా పీఆర్టీయూ సంఘమే. మా నోషన్ ఇంక్రిమెంట్ ఇప్పించినాం. 1,00,000 మంది ఉపాధ్యాయులతోటి ఇందిరా పార్కులో
ముఖ్యమంత్రి గారినే మా సభకు పిలిపించి మేము జీవో తీసుకునేంత దమ్మున్న సంఘం పిఆర్టీ సంఘము. అదేవిధంగా మోహన్ రెడ్డి గారి తర్వాత అంత దమ్మున్న నాయకుడు శ్రీపాల్ రెడ్డి గారు. కాబట్టి శ్రీపాల్ రెడ్డి గారు గెలిపించుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. మాకు నమ్మకం ఉన్నది, శ్రీపాల్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఇంకోటి హెల్త్ కార్డు విషయంలో కూడా మేము ఒకటే అనుకుంటున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా గత ప్రభుత్వంలో కమిటీ మెంబర్గా ఉండే, కానీ ప్రభుత్వం జరిగిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. మాకు ఈ ప్రభుత్వంలో పూర్తి నమ్మకం ఉన్నది. ఈ ప్రభుత్వము ఉపాధ్యాయుల పక్షాన ఉంటుందని మేము కోరుకుంటున్నాము. మాతో పాటు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు, అన్ని మేనేజ్మెంట్ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు యాజమాన్యాల్లో పనిచేసే లెక్చరర్లు కానీ టీచర్లు కానీ వాళ్ళకు కూడా మాతో పాటు కలుపుకొని వాళ్ళ మేనేజ్మెంట్ ద్వారా కొంత కాంట్రిబ్యూషన్ తీసుకొని వాళ్ళకు కూడా హెల్త్ కార్డు వచ్చే విధంగా మా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్సీ అధికార అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గారు కృషి చేస్తారని తెలియజేస్తూ శ్రీపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం మా అందరికీ కూడా ఉన్నది. ఇంకొకటి విషయంగా చేస్తున్నాం, నెక్స్ట్ వచ్చే సంవత్సరం వరకు కూడా సామల యాదగిరి గారి, ధర్మారెడ్డి గారి విగ్రహాలు మా పిఆర్టీ భవన్లో ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క స్థితిగతులు మార్చిన చరిత్ర కలిగినటువంటి సంఘం పిఆర్టీ. మళ్ళీ పిఆర్టీ ఏర్పడ్డ తర్వాత ఉపాధ్యాయులకు ఎన్నో పోరాటాలు చేసి జీవోలు ఇచ్చినటువంటి సంఘం పిఆర్టీ. అలా పిఆర్టీ అనేది ఈరోజు 33 జిల్లాల తీర్మానం మేరకు పిఆర్టీ మ్యాండేటు శ్రీపాల్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మన శ్రీపాల్ రెడ్డి భవనంలో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రమాణం చేసి శ్రీపాల్ రెడ్డి గారికి మనం మ్యాండేట్ ఇస్తున్నాం, మద్దతు తెలియజేస్తున్నామని కూడా ఏకవాక్యంతో చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు శ్రీపాల్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడి గారి నుంచి వారు ఈరోజు ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నాడు. మళ్ళీ శ్రీపాల్ రెడ్డి గారు అనుభవం ఉంది, అదే రకంగా ఆలోచన ఉంది, ప్రభుత్వంతో పోరాట శక్తి ఉంది. కనుక శ్రీపాల్ రెడ్డి గారికి మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ, కేజీబీబీ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, అదే రకంగా గురుకులాలో ఉన్నటువంటి వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్లో పనిచేసేటువంటి టీచింగ్ కమ్యూనిటీ అంతా కూడా వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి గెలిపించాలని వారికి పేరున నేను అభ్యర్థిస్తూ, మన ముందున్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలన్నా, పోరాటం చేయాలన్నా శ్రీపాల్ రెడ్డి గారు అనివార్యం. ప్రధానంగా ఏంటంటే సర్వీస్ రూల్స్ లేవు. వాస్తవం చెప్పాలంటే ఉపాధ్యాయ లోకానికి సర్వీస్ రూల్స్ లేక పదోన్నతులు ఓన్లీ హెడ్ మాస్టర్ వరకే పదోన్నతి పొందుతున్నాడు. ఇప్పుడు గతంలో 505, 538 జీవోల ఆధారంగా ఒక ఉపాధ్యాయుడు డైట్ లెక్చరర్ అయిండు, ఒక ఉపాధ్యాయుడు జూనియర్ కాలేజ్ లెక్చరర్ అయిండు, ఒక ఉపాధ్యాయుడు ఎంఈఓ అయ్యిండు. అదే రకంగా ఒక గెస్టెడ్ హెడ్ మాస్టరు డిప్టీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కూడా అయ్యిండు. ఇప్పుడు హెడ్ మాస్టర్తోనే రిటైర్డ్ అవుతున్నాడు. ఇలాంటి సర్వీస్ రూల్స్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత పిఆర్టీ పైన ఉన్నది. ఆ సర్వీస్ రూల్స్ త్వరలోనే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ల వరకు ఆ పాత సర్వీస్ రూల్స్ రాబోతున్నది. ఇది ఉపాధ్యాయ లోకమంతా ఆలోచన చేయవలసినటువంటి దినము ఆసన్నమైంది. కనుక ఇలాంటి సర్వీస్ రూల్స్ మనకు రావాలి. నెల పదోన్నతులు రాబోతున్నాయి. నేను ఉపాధ్యాయ లోకానికి అంతా కూడా విన్నవిస్తున్నా, మీరు శ్రీపాల్ రెడ్డి గారిని గెలిపించండి. ప్రతి నెల పదోన్నతులు ఉంటాయి. ఎవ్వరు కూడా పదోన్నతి ఉండకుండా రిటైర్డ్ కాకుండా ఉంటారనే విషయాన్ని కూడా ఉపాధ్యాయ లోకానికి తెలియజేస్తున్నా. అతీతంగా పనిచేస్తున్న సంఘం పిఆర్టీ సంఘం. అలాంటి పిఆర్టీ సంఘాన్ని పొత్తిపోసి 54 సంవత్సరాల కింద స్థాపించింది సామల యాదగిరి, ఒక బహుజన బిడ్డ. వారి ఆశయాలకు, వారి ఆదర్శాలకు నిలయంగా ఇలా పిఆర్టీ సంఘం సామల యాదగిరికి ఇచ్చే గొప్ప నివాళి. ఈ పిఆర్టీ సంఘాన్ని తన పుట్టినరోజు నాడు ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నందుకు నిజంగా పిఆర్టీ సంఘాన్ని అభినందించక తప్పదు. ఇలా వారి ఆశయాలను పుణికిపుచ్చుకొని ఇలా నేను నల్గొండ జిల్లాలో 14 సంవత్సరాలు మరి ఒక బహుజన బిడ్డగా నేను ఈ సంఘాన్ని నాకు అవకాశం ఇచ్చింది. అలాంటి గొప్ప ఆదర్శాలున్న ఈ పిఆర్టీ సంఘం మరి ఈనాడు ఇంతింతాయి ఒటిడింతాయి అన్న విధంగా పెద్ద ఎత్తున అవుతుంది. ఈ సందర్భంగా చివరిగా చెప్తున్నాం, ఈరోజు 100 మంది అటెండ్ అయ్యారు. అందరూ ముఖ్య నాయకులే. వారందరూ కూడా పిఆర్టీ జెండా మీద ప్రమాణం చేసి సామల యాదగిరి ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. శ్రీపాల్ రెడ్డి గారిని గెలిపించుకొని వారికి నివాళులు అర్పిస్తామని అన్నారు. నిజంగా ఈ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను కూడా చెప్తా ఉన్నా, పదవులు అనేవి అందరికీ వస్తుంటాయి పోతుంటాయి, కానీ శ్రీపాల్ రెడ్డి గారు ఒకటి ఛాలెంజ్ చేస్తుంటాడు. ఛాలెంజ్ చేసి జీవోలు సాధిస్తాడు. నేను కూడా ఆయనని ఆదర్శంగా తీసుకొని ఒకటే చెప్తున్నా, నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. శ్రీపాల్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే మేము పదవి అడుగుతాం. శ్రీపాల్ రెడ్డిని గెలిపించుకోకుంటే ఆ పదవి అడగనని ఈ సందర్భంగా కోరుతున్నా. థ్యాంక్ యూ.